ఏపీలో అధికార ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ నడుస్తుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. తెలంగాణ నీళ్లను దోచుకుంటుందని, రాయలసీమ అభివృద్ధిని కూటమి ప్రభుత్వం విస్మరించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారికి కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేతలు జగన్ హయాంలోనే రాయలసీమ మరింత వెనుకబడిందని అన్నారు. రాయలసీమకు ప్రభుత్వం పూర్తి అండగా ఉందని చెప్పుకొచ్చారు. ఈ రోజు తప్పకుండా కూడా రాయలసీమ ఎత్తిపోతల పథకం కూడా మిగతా పనులు కూడా పూర్తి చేసి అన్ని రకాల కూడా అందిస్తారు, మనందరూ మేలు చేస్తారని మనం అనుకున్నాం. కానీ ఈ రోజు ఈ రాష్ట్రంలో మనం ఎవరిగానే ఊహించలేదు. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర అభివృద్ధి ఆలోచన చేయకుండా తెలంగాణతో రాజకీయ ఒప్పందం పెట్టుకోండి. రాజకీయం అనేది కూడా ఒక క్రీడ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా చేస్తూ ఎత్తిపోతల పథకాన్ని కూడా లేకుండా కూడా చేసేసి నిలబెట్టి చూపించారని చెప్పేసి స్వయంగా ఈనాటి తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీలోనే అందరి శాసనసభ్యుల ముందర కూడా ఇవి చెప్పిన తర్వాత అక్కడ జరుగుతున్న ఒక కుట్ర అనేది కూడా ఈ రోజు కూడా మనందరికీ కూడా బహిర్గతమైంది. రేపొద్దున ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన వల్ల అతను వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా ఉన్న మానసిక పరిస్థితి వల్ల మనకు అన్యాయం జరగబోతా ఉంది. కృష్ణకు నీళ్లు రావడం తగ్గిపోతా ఉన్నాయి. మన భాగానికి మరింతగా రాకుండా పోయే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ రోజున 1,00,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళం ఏమాత్రం ఆశ పెట్టుకోకుండా ఇచ్చిన వాళ్ళం శ్రీశైలం గారికి రాయలసీమ కర్నూలు కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రోజు కూడా పరిహారం పూర్తిగా అందకపోయినా సరే మౌనంగా ఆఫీసు తిరిగే రాయలసీమ ప్రజలు చూస్తా ఉన్నాం. కాబట్టి అవహేళన చేయబడతా ఉన్నాం. అవహేళనకి మనం తిరిగి సమాధానం చెప్పాలి. చెప్పకపోతే ఎలా? వచ్చే నీళ్లు ఆ పక్క లాక్కెళ్తారు, పై నుంచి నీళ్లు అవడంలో ఆపుతారు. పెంచుకునే సామర్థ్యాన్ని పెంచుకుంటామంటే ఒప్పుకోరు. ఏం చేయాలి? ఈ రోజు రాయలసీమ ఎత్తిపోతల పథకం అన్నది రాయలసీమ ప్రాంతంలో ఉన్న అన్ని జిల్లాలకు కూడా ఉపయోగపడే ప్రాజెక్ట్ అది. అది ప్రాణాన్ని నిలుపుతుంది. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపడమంటే రాయలసీమ ప్రాజెక్టుకు గ్రేటర్ రాయలసీమ జిల్లాలకు మరణ శాసనాన్ని, మరణ శిక్షను వేయడం తప్ప ఇంకొక రాజు బాబు గారు గుర్తుపెట్టుకుని అడుగుతా ఉన్నాం, ఆలోచన కోరుతా ఉన్నాం. మొత్తం మీరెప్పుడూ కూడా రాయలసీమ పేరుని రాజకీయం కోసమే వాడుకున్నారు. మీ తండ్రి గారి టైంలో రాయలసీమ పేరుతో యాత్రలు చేశారు. ఆ రోజు నందమూరి తారక రామారావు నిజమైన రాయలసీమ పట్ల ప్రేమ చూపించినటువంటి వ్యక్తి. గాలేరు నగరి, తెలుగంగ, హంద్రీనీవా ఈ 3 ప్రాజెక్టులు తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజు నందమూరి తారక రామారావు గారి బ్రెయిన్ చైల్డ్లో పుట్టినటువంటి ప్రాజెక్టులు. 70 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ వారసులని చెప్పుకున్న మీరు రాయలసీమకి ఏం చేశారు ఆ రోజు? ఈరోజు రాయలసీమ బతుకుతోంది అంటే గాలేరు నగరి, హంద్రీనీవా, తెలుగంగ వల్లనే కాదని అడుగుతున్నా. దాంట్లో మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? పోనీ మీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3 ప్రాజెక్టుల్లో ఏం చేశాడని అక్కడ అడుగుతున్నా. కేవలం డబ్బులు దోచేయాలనే యాసతో ఆ పనులను చేయడం జరిగింది. మళ్ళీ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుగా దీన్ని మేము చేపడుతున్నామని చెప్పి 11/8/2023 నాడు జీవో నెంబర్ 364 ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చాలా సీరియస్గా రెస్పాండ్ అయ్యి 22/3/2024 తేదీన మీరు ఎలాంటి అనుమతులు లేకోకుండా పనులు చేస్తున్నారు, ఇది మంచి పద్ధతి కాదు, మీరు సిడబ్ల్యూసికి డిపిఆర్ సమర్పించి ఆ పనులు ప్రారంభించండి, అనుమతులు తెచ్చుకొని ప్రారంభించండి, దీనికి ఎలాంటి పర్యావరణ అనుమతులు కానీ ఇతర ఎలాంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులు కానీ కేంద్ర జలసంఘం అనుమతులు కానీ లేకుండా పనులు చేయవద్దని చెప్పి 22/3/2024 నాడు మళ్ళీ ఉత్తర్వులు జారీ చేసి రాష్ట్ర ప్రభుత్వం మా ఉత్తర్వులను అతిక్రమించి పనులు చేస్తున్నారని చెప్పి 2,65,00,000 రూపాయలు